నెల్లూరు జిల్లా కలువాయి మండలం చిన్న గోపవరం పంచాయతీలో నిర్వహించిన ఉపాధి హామీ పథకంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సోషల్ ఆడిట్లో వాస్తవాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఈసీ శ్రీనివాసులు, టీఏ ప్రసన్న, వెంకటేశ్వర్లను సస్పెండ్ చేశారు. గ్రామాల్లో లేని వారిని పనులకు వచ్చినట్టు మస్టర్లు వేసి డబ్బులు స్వాహా చేశారు. ఈ అవకతవకలపై స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ భవానీ హర్ష విచారణ చేపట్టారు. గ్రామంలో కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలువాయి ఎంపీడీఓ ఆఫీసులో రికార్డులను పరిశీలించారు. చిన్నగోపురం విలేజ్ గ్రామ పంచాయతీ కలువాయి మండలంలో ఈ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్స్ సంబంధించి విలేజ్ కాని వ్యక్తుల్ని యాడ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ అకౌంట్కి డబ్బులు చేరేటట్టు చేశారని చెప్పి ఆ అలిగేషన్స్ ఆ ఎంక్వైరీ పర్పస్ వచ్చాము. ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో కూడా కొంతమంది అవుట్ సైడర్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా చేర్చి వాళ్ళతో పని చేయించినట్టుగా చేపించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు పేమెంట్ ద్వారా. అది నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదని చెప్పి ఆల్రెడీ సోషల్ ఆడిట్ ద్వారా ఎంక్వైరీ అయింది. మేము కూడా కొంతమందిని విలేజెస్ని ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో విచారించి 15-20 మందికి కనుక్కున్నాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదని చెప్పారు. అలాగే దాని యొక్క వివరాలు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ద్వారపీడి గారు పర్సనల్